మూడు రాజధానులు అన్నారు. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అన్నారు. అది రాలేదు, కానీ చాలా స్కామ్లు అక్కడ ఎగ్జిక్యూట్ అయినట్టుగా ఇప్పుడు బయటపడుతోంది. వైసీపీ క్యాపిటల్ పేరుతో భూదందాలు, కబ్జాలు చేసిందని ప్రతిపక్ష నేతలు అనేకసార్లు ఆరోపించారు. జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ అనేకసార్లు ప్రెస్ మీట్స్ పెట్టి వివరాలు బయటపెట్టి సవాళ్లు విసిరారు. ఋషికొండలో 500 కోట్లు పెట్టి పెద్ద ప్యాలెస్ కట్టారు. కొండను తవ్వేసి మరీ కట్టారు. ఎందుకు తవ్వుతున్నారంటే రకరకాల సమాధానాలు చెప్పారు. కోర్టును కూడా తప్పుదో పట్టించారు. చివరికది జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే విశాఖలో ఉండేందుకు కట్టిన భవనంగా అర్థమైంది. వైసీపీ ఆఫీస్ కోసం లీజుపై ప్రభుత్వ భూమి రాయించుకుని అనుమతులు లేకుండా నిర్మాణం చేపట్టారు. గుడివాడ అమర్నాథ్ తన సొంత భవనానికి కూడా అనుమతులు తీసుకోలేదని లేటెస్ట్గా బయటపడింది. ఇక మొన్నటిదాకా సీఎస్గా ఉన్న జవహర్ రెడ్డి భోగాపురంలో అసైన్డ్ ల్యాండ్స్ రెగ్యులరైజ్ చేసుకోవడానికి వీలుగా జీవో ఇచ్చి వాటిని కొనుగోలు చేశారని జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ ఆరోపించారు. న్యాయపరమైన చర్యలు తప్పవని జవహర్ రెడ్డి హెచ్చరించినా సిద్ధమన్నారే తప్ప వెనక్కు తగ్గలేదు మూర్తి యాదవ్. వీటన్నింటిపై కూటమి ప్రభుత్వం వచ్చాక చర్యలు ఆరంభమయ్యాయి. అలాగే భోగాపురం ల్యాండ్ స్కామ్పై విచారణకు ఆదేశించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక వైజాగ్లో వైసీపీ చేసిన అక్రమాలపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రిపోర్ట్ రావటమేమో కానీ చుట్టుపక్కల భూములకు మాత్రం ధరలు రెక్కలు వచ్చాయి. దీంతో మొత్తం భూబకాసులందరూ కూడా ఇప్పుడు భోగాపురం చుట్టుపక్కల ఏవైతే స్థలాలు ఉన్నాయో వాటిని కబ్జా చేయడానికి, అదేవిధంగా బలవంతంగా లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. గత 5 సంవత్సరాల నుంచి కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు జరుగుతున్నాయంటూ గత ప్రభుత్వం మభ్యపెట్టుకొస్తూ ఉన్న స్థలాల రేట్లను అమాంతంగా పెంచేసింది. అయితే కొంతమంది అమాయకులకు మాత్రం భయపెట్టి బలవంతంగా కూడా ఆ స్థలాలని ఆక్రమించుకోవాలంటూ కూడా ప్రయత్నం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతో వాళ్ళంతా కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. గత 5 ఏళ్ల నుంచి కూడా ప్రభుత్వం మాది ఉంది కనుక మీరు ఎవరైనా సరే నోరెత్తితే మిమ్మల్ని అందరూ కూడా దాడులు చేస్తాం, లేకపోతే భౌతిక దాడులు కానీ మానసిక దాడులు కానీ చేస్తామంటూ కూడా చెప్పుకొచ్చారు. కానీ ఈసారి ప్రభుత్వం మారిన తర్వాత వాళ్ళందరికీ కూడా ఒక నమ్మకం కలిగింది. ప్రభుత్వం తప్పకుండా తమకు సహాయం చేస్తుంది అనుకున్నారు. అయితే దీంతోనే మొత్తం బయటకు వచ్చి ఈ భూ వ్యవహారాలకు సంబంధించి బయటపెట్టడం జరిగింది. ఇప్పటికే ఫిర్యాదు కూడా చేశారు. ఫిర్యాదు చేసిన అంటే గత అధికారులకు ఫిర్యాదు చేసినా సరే పట్టించుకోలేదు. ఇప్పుడు ఉన్న సమయంలో మాత్రం అధికారులు కాస్త స్పందిస్తారని ఆశిస్తున్నామని. అయితే ఏదైతే వివాదానికి తలెత్తిన భోగాపురం భూములకు సంబంధించి వ్యవహారం ఉందో ఇప్పుడు మనం ఇక్కడే ఉన్నాం. ప్రస్తుతానికి చూసుకునేటప్పటికీ ఈ భూముల వ్యవహారం మొత్తం ఓవరాల్గా చూస్తే కొన్ని వందల ఎకరాలు, మొత్తం ఈ 100 ఎకరాలను మొత్తం కూడా తీసుకొని వాళ్ళు తక్కువ ధరకు తీసుకొని వాళ్ళ మధ్యలో ఎక్కువ ధరలకు అమ్ముకోవడానికి అయితే ప్రయత్నం చేస్తారు. ప్రస్తుతానికి ఏదైతే మనం విజువల్లో చూస్తున్నామో ఇదంతా కూడా అంటే ఇప్పటి వరకు ఈ ఏరియా లోపలికి చాలా లోపలికి రావాల్సి ఉంటుంది. ఎందుకంటే అక్కడ హైవే నుంచి లోపలికి రావాలంటే 30 నుంచి 35 కిలోమీటర్ల లోపల ఉంటుంది. ఇది ఇక్కడ ఇలాంటి స్థలాలు ఉంటాయని కానీ, లేకపోతే భూములు ఇంకా పెద్ద ఎత్తున ఇక్కడ భూములు ఉన్నాయని కానీ ఎవరికి తెలియదు. ఏదైతే భోగాపురం ఎయిర్పోర్ట్ వచ్చిందో, భోగాపురం ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత ఈ స్థలాలన్నిటికి కూడా ధరలు అమాంతంగా పెరగడం, అదే కాకుండా ఇక్కడ స్థానికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళెవరికి కూడా ఈ భూమి ధర ఎంత అనేది తెలియదు. ఎందుకంటే ఒకవేళ ఎయిర్పోర్ట్ వస్తే భూముల ధరలు ఆ మాత్రం పెరుగుతాయి కానీ మరీ ఎక్కువగా అయితే పెరగవు అనుకుంటూ వాళ్ళు ఆలోచన చేస్తారు. కానీ వాళ్ళు ఎవరైతే భూబకాస్తులు ఉన్నారో వీళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఈ భూమి ధరల్ని తక్కువ చేసి మీకంతా కూడా ఇప్పుడు అమ్మేయండి, ఎందుకంటే అమ్మకపోతే బలవంతంగానే లాక్కుంటామంటూ కూడా చెప్పారు. అయితే భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించిన ఏదైతే ల్యాండ్ ఎక్విజిషన్ జరిగిందో అది ప్రభుత్వం ఇచ్చినంత వరకు రైతులు స్వచ్ఛందంగానే ఇచ్చారు. ఆ స్థలాలు ఇచ్చిన తర్వాత ఆ చుట్టుపక్కల పరిహారం కూడా ఇప్పటికే చెల్లింపు అయిపోయింది. దాంట్లో టీడీపీ హయాంలోనే పనులు కూడా మొదలయ్యాయి. దాని తర్వాత వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు పనులు నిలుపుదల చేస్తూ దాన్ని నెమ్మదస్తం చేశారు. ఎవరైతే పక్క స్థలాలు ఉన్నాయో, అమ్మనివి ఏవైతే ఉన్నాయో, అంటే ఎయిర్పోర్ట్కి సరిపోయినంత వరకు ప్రభుత్వం ల్యాండ్ ఎక్విజిషన్ అయిపోయింది, దానికి సంబంధించి పేమెంట్ కూడా అయిపోయింది. కానీ దాని చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా ఏం చేశారంటే ఆ చుట్టుపక్కల ల్యాండ్స్కి అమాంతరం రేట్లు పెరుగుతాయి, ఇన్ ఫ్యూచర్లో కూడా ఇది బాగా డెవలప్ అవుతుంది కనుక
ఆ స్థలాలను బలవంతంగా లాక్కోవాలంటూ కూడా ప్రయత్నం చేశారు. ప్రస్తుతానికి మనం ఏదైతే విజువల్లో చూస్తున్నామో ఇది మొత్తం 80 ఎకరాలది ఒకటే బిట్ ఉంది. మొత్తం 80 ఎకరాలకు సంబంధించి కూడా చాలా తక్కువ ధరకి వీళ్ళైతే కొనుగోలు చేయడం జరిగింది. ఎకరా 35 నుంచి 42 లక్షల వరకు మాత్రమే కొనుగోలు చేశారు. అయితే దీన్ని మార్కెట్లో ఇప్పుడు మార్కెట్ ప్రైస్ చూసినప్పటికీ 1 కోటి నుంచి 1,20 లక్షలు ఉంది. అంటే దాదాపుగా చూసుకుంటే 6 నెలల క్రితం కొనుగోలు చేసిన ఈ భూములు అమాంతంగా ఒక 40 లక్షలు కొంటే దానికి 60 లక్షల వరకు పెరిగింది. ఇది చూసుకునేటప్పటికి ఇదే ఆసరాగా చేసుకొని మొత్తం పార్టీ అధికారంలో ఉంది, అది రైతుల్ని బెదిరించవచ్చు అంటూ కూడా మొత్తం తీసుకోవడం జరిగింది. ఈ 80 ఎకరాలే కాదు, ఇటు పక్కన చూసుకున్న ఇంకొక 100 ఎకరాలు ఉంది. అదేవిధంగా దాంట్లో చూసుకుంటే ఇంకా ఇంత కొంచెం ముందుకు వెళ్ళేటప్పటికి ఇంకొక 200 ఎకరాలు ఉంది. అంటే మొత్తం ఓవరాల్గా చూసుకుంటూ ఒక 500 నుంచి 600 ఎకరాల భూమిని ఇక్కడ దోపిడీ చేయడానికి అయితే ప్రయత్నం చేశారు. ప్రధానంగా ఇక్కడికి ఏదైతే గతంలో సిఎస్గా పనిచేసిన వ్యక్తి ఉన్నారో ఆయన ప్రమేయం మాత్రమే ఉంది అంటూ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఎందుకంటే సిఎస్గా పనిచేసేటప్పుడు ఆ బంధువుల పేర్లతోని, అదేవిధంగా తన అనుచరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కలిసి కావాలని చెప్పే ఇక్కడంతా కూడా ఈ భూముల కొనుగోలు వ్యవహారం జరిగింది అంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ స్థానికులంతా కూడా విసిగిపోయి ఉన్నాం, గత 5 ఏళ్ల నుంచి కూడా ఎవరికి చెప్పినా సరే పట్టించుకోవట్లేదు అంటూ కూడా వాళ్ళు చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం చూసుకుంటే ఈ ల్యాండ్స్ అన్నిటిని కూడా కావాలని చెప్పి ముందుగానే స్కెచ్ చేసుకొని, ఎందుకంటే ఎయిర్పోర్ట్ని ఆనుకునే ఉన్నాయి కనుక దీన్ని తీసుకోగలిగితే పెద్ద ఎత్తున ఆదాయం చేకూరుతుందంటూ వాళ్ళంతా స్కెచ్ చేశారు. దీంతో మొత్తం పెద్ద ఎత్తున 500 నుంచి 600 ఎకరాల వరకు కూడా ఈ ల్యాండ్ బ్యాంకును అయితే వాళ్ళు తీసుకునే ప్రయత్నం అయితే చేశారు. అయితే సిఎస్కి సంబంధించినంత వరకు పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నప్పుడు కూడా ఏమాత్రం పట్టించుకోలేదు. అయితే ఎక్కడో ఉన్న వాళ్ళే కాకుండా దీంట్లో విజయసాయిరెడ్డితో పాటు మరికొందరి హస్తం కూడా ఉందంటూ కూడా స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఎన్నికల కౌంటింగ్ జరగడానికి ముందు రోజు ఇక్కడ పెద్ద ఎత్తున ఒక 200 నుంచి 300 మంది వచ్చి నెక్స్ట్ తమ గవర్నమెంట్ వస్తుంది కనుక తప్పకుండా ఇవన్నీ తమకు ఇచ్చేయాలి, లేకపోతే మాత్రం మిమ్మల్ని అందరినీ కూడా ఇబ్బందులు గురి చేస్తామంటూ కూడా వీళ్ళకి స్థానికులను అందరినీ బెదిరించడం జరిగింది. అయితే చాలామంది స్థానికులు ఈ వాళ్ళ యొక్క స్థలాలు ఇవ్వడానికి అయితే ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే తాతల తండ్రుల నుంచి కూడా మేమంతా సంపాదించుకున్నాము, వాళ్ళు మాకు ఇచ్చిన ఆస్తి కనుక మేము ఇక్కడైతే ఇచ్చే ప్రసక్తి లేదు అంటూ కూడా ఇక్కడ చాలామంది స్థానికులు అయితే వీళ్ళంతా తిరగబడిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే తిరగబడినా సరే ఒకవేళ కానీ మీరు ఇవ్వకపోతే బలవంతంగానే మేము తీసుకుంటాము అంటూ కూడా చెప్పుకొచ్చారు. దీంతోనే పెద్ద ఎత్తున వీళ్ళంతా ఆవేదన వ్యక్తం చేశారు, ఆందోళన చెందారు అసలు ఏం జరుగుతుందని. దాని తర్వాత ఎన్నికల ఏదైతే కౌంటింగ్ జరిగిన తర్వాత ప్రభుత్వం కూడా మారింది కనుక తమకి కాస్త భరోసాగా ఉంది అంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. భోగాపురం ఇక భోగాపురం ల్యాండ్ స్కామ్స్ పై స్థానికులు ఏమంటున్నారో మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. అదేవిధంగా విజయసాయిరెడ్డితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతల భూదాహానికి అద్దు లేకుండా పోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు మనం చూసిన స్థలాలన్నీ కూడా భోగాపురం ఎయిర్పోర్ట్కి పక్కనే ఉండడంతో ధరలు అమాంతంగా పెరగడంతో వాళ్ళందరూ కన్ను అయితే ఈ భూములపై పడింది. అయితే అమ్ముకున్న వాళ్ళు కాస్త ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. అంటే తెలియక కొంతమంది అమ్ముకొని దాన్ని సొమ్ము చేసుకున్నారు. మరికొంతమంది ఏంటంటే తన తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తులు ఇవి, అప్పటి నుంచి కూడా మేము ఈ వీటి మీదే ఆధారపడి బతుకుతున్నామని చెప్తున్నారు. ఇక్కడే చూసుకునేటప్పటికీ జీడి మామిడి కావచ్చు, లేకపోతే కొబ్బరి కావచ్చు, ఇవన్నీ వేసుకుంటూ దీని మీద వీళ్ళు జీవనం సాగిస్తున్న పరిస్థితి. అయితే ఇప్పుడు హఠాత్తుగా ఈ భూములపై వాళ్ళ కన్నుపడింది. వెంటనే ఇవి వాళ్ళకి ఇచ్చేయాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేయడం జరుగుతుంది. వీళ్ళందరినీ కూడా భయపెట్టడం జరుగుతుంది. అయితే వీళ్ళు మాత్రం మా తాతల తండ్రులు సంపాదించిన ఆస్తులు కనుక మేము ఈ ప్రాణం పోయినా సరే మేము ఈ స్థలాలను వదులుకునే పరిస్థితి లేదు, ఎందుకంటే వీటిని నమ్ముకుంటే మా జీవన విధానం పోతుంది, అదేవిధంగా మాకు ఏవైతే జీవితాన్ని ఇచ్చాయో అవన్నీ కూడా పోతాయి, మా పిల్లల భవిష్యత్తు కూడా పోతుంది, అన్నిటి కూడా దీనిపై ఆధారపడ్డామంటూ కూడా చెప్తున్నారు. అయితే వాళ్ళు మాత్రం స్థలాలు అమ్మకపోతే బలవంతంగానే తీసుకుంటామంటూ కూడా రైతులను బెదిరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి మనతో చాలామంది రైతులు ఉన్నారు, వాళ్ళ యొక్క ఆవేదన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి, ఎప్పటి నుంచి స్థలం ఉంది మీకు, అసలు ఏమంటున్నారు ఇప్పుడు వచ్చి? మా తాత కాడి నుంచి ఉన్నదండి. మాకు మా నాన్న కాడి నుంచి మా తాత మా పట్టక ముందు కాడి మాకే ఉన్నది ఇది. మా నలుగురు అన్నదమ్ములమే, నలుగురు అప్పచెల్లు అందరూ మా ఇందులో బతుకుతామండి. మాకు సొంత భూములు అయితే పెద్ద నేవని జరాసి భూములు అయ్యాయి. ఎందులో ఉన్నప్పుడు అయితే అది ఎవరో కొన్న అటు కాసే భూములు అమ్మేసుకున్న వాళ్ళతో పెరిపి ఇది మీకు లేదు, ఇది అది ఇది మీకు ఎలాగొచ్చింది మీరు అనేసి మాకు ఇది గవర్నమెంట్ ల్యాండ్ అలాగే తీసుకుంటాం అనేసి ఇప్పుడు మాకు వస్తారండి. మేమైతే ఊరు మాకు ఇది అని ఇంత మొక్కలు మూడు వేసి పెంచాము. మేము పట్టకముందు కానీ వేసిన మొక్కలండి ఇవి. మామే ముసలి అయిపోతాను.
అలా మేము అంతానండి. అలా అంతైనా మరి మీకు లేవు అలాగే దౌర్జన్యం మీద పోలే మన వచ్చారండి. పోలే చేసి వచ్చి చాలా మంది అన్నవరం పంచాయతీలో అలా వచ్చి మీకు ఈ కాదు మా పంచాయతీ ఇది మీది అని భోగాపురం పంచాయతీ మీద అనేసి అని అన్నారండి. మాకు అయిపోయి ఇవి అనేసి అన్నారండి. అప్పుడు ఇది అది ఆ ఏరియా ఒకటే మన పట్టక ముందు కానీ అది కలిసి ఉన్నప్పుడు విడిపోయినట్టండి. అప్పుడు ఉన్నప్పుడు ఇవి కలిసి ఉన్నప్పుడు ఇది చేసుకున్నారు. అయితే అలాగ దౌర్జన్యం చేసి పోలు పోతాం అంబలు పోతాం అంటారండి. అంటే మీరు అమ్మమ్మని చెప్పారా మీకు ఏమైనా సరే? కేవలం అమ్మమ్మ చేయమని చెప్పండి. కొందరు ఈ భూములు పుట్టలు లేని వాళ్ళు అందరూ అమ్మేసుకున్నారటండి. అటుకాసి గయ్యాలకు ఉన్నది అటుకాసి ఉన్న రోజులు వాళ్ళు అమ్మేసుకుంటూ మా అమ్మల మీద మా భూములు ఎప్పుడైతే మేము ఇవ్వలేదో ఇవి వాళ్ళతో అటుగా ఉన్న లేరో అమ్మేసుకున్నారండి. ఇవి మా ఇప్పుడు ఎన్నాళ్ళు కానీ తాతతో కలిసిన భూములు ఇచ్చిమని అడుగుతారండి. ఇచ్చిమని అంటే మాకు ఏదైనా ఇస్తారండి. ఇప్పుడు మమ్మల్ని అడగనేది మీకు ఇది కూడా గవర్నమెంట్ మాది అయిపోయింది మాకు ఈ భూములు పొట్టలో మాకు ఏరే వాళ్ళు పట్టాలి మీరు కూడా అనేసి అంటారండి. మా తాతల తండ్రి కానీ ఈ మొక్క 3 వేసి అక్కడ కానీ డబ్బు ఖర్చు పెట్టుకొని మాకు కూలి చేసుకొని బతుకుతారండి. దాన్ని ఇప్పుడు ఇచ్చి మేము తెలగండి ఇచ్చేస్తాం. 20 మంది 30 మంది సొంతం మేము. మా నాన్నకే అనమాట సొంతం. మా పిల్లలు తెల్ల అందరూ అంటే ఉంటారు. అందరూ ఇంత బతుకున్నారు. మాకు సొంత భూములు అయ్యేటి లేవు, జరాస్ భూములు అయ్యేటి. తనకి చూశారు కదా, అంటే అప్పటి నుంచి మేము దీని మీద ఆధారపడి బతుకుతున్నామంటూ కూడా చెప్తున్నారు. మరి కొంతమంది ఉన్నారు. మీరు చెప్పండి అమ్మా, అసలు ఏంటి ఏమంటున్నారు? ఎప్పటి నుంచి మీరు ఈ స్థలంలో ఈ మొత్తం ఈ ల్యాండ్స్ ఎప్పటి నుంచి ఉన్నాయి మీ దగ్గర? మా అత్త మామూలు దగ్గర నుంచి కూడా ఇప్పుడు దగ్గర 70-60 సంవత్సరాలు పెట్టున్నారండి. వాళ్ళు చచ్చిపోయిన తర్వాత మేము ఉన్నాం అంత మీద. మేము ఉన్న తర్వాత ఇంతవరకు మేమే అంత మీద పంట గట్ట ఏదో పండించుకొని ఏదో పెక్క తొక్క ఏరుకొని ఏదో మేము అచ్చయం చేసుకుంటాం. తీరం వచ్చి ఈ భూములు మా ఏరియాలో ఉన్నాయి, మా ఊరి మీద ఉన్నాయి. మా భూములు మాకే దక్కాలా, మీకు లేవు, మాకు అయిపోయినాయి, మీ దిక్కుంచని చెప్పుకోండి అనేసి మమ్మల్ని బెదిరిస్తున్నారు వాళ్ళు. తంబాలై పాతడము, ఒత్తే కొట్టబోవడము అన్నీ జరుగుతున్నాయి. జరిగినా మేము లొంగలేదు. మేము చచ్చినా పోతాం కానీ మేము ఒకలమని మేము అన్నాం అంతే. ఎంతని మేము ఒకలమని వాళ్ళు అంటున్నారు. అదే అందుకే మీ వంటల దగ్గరకు వస్తాను న్యాయం చేయమని. అంటే మీ స్థలాలు మీరు ఇవ్వను అంటే ఇంట్ల మీద కొట్టడానికి రావడం అది ఎందుకని అంత జరుగుతుంది? వాళ్ళ పొలిమేరులో ఉన్నదని ఊర్లో తోటల మీదకి మరి మేము వండుకొని వస్తాము, వాళ్ళు వస్తారు. ఏ చేస్తే మాకు అక్కడ భయం కదా, మరి ఆ భయం కొద్ది 4-3 వస్తుంటాను. అందుకే మాది మాకు ఇచ్చేయండి అంటే అలాగే ఇచ్చేస్తాం. 60-70 సంవత్సరాలు పెట్టి ఇంతవరకు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? అంతవరకు ముందు వచ్చి మా పొలివేరు మీద ఉంది కదా, ఈ భూములు మాకే ఉండాలని ఇంత ముందు మా మామ మా అత్తలు ఉంటాడు అడగొచ్చు కదా. వాళ్ళు చచ్చిపోయిన తర్వాత ఇప్పుడు మా మమ్మల్ని వచ్చి బెదిరించి తీసుకోవడానికి వాళ్ళు వస్తారనమాట. మేము ఇవ్వలేదు. ఏదైతే అంటే గతంలో వీళ్ళు ఇక్కడే ఉండేవాళ్ళు అయితే అప్పుడు రానప్పుడు ఇప్పుడు భూములకి ఎప్పుడైతే రెక్కలు వచ్చాయో దీన్ని ఒక సాగుగా చూపించి డిఫామ్ పట్టా కనుక తప్పకుండా తమకు అమ్మేయాలి తనని చెప్పి కూడా వాళ్ళు అంటున్నారు. అయితే మనతో పాటు మరికొంతమంది ఉన్నారు. మీరు చెప్పండి అమ్మా, అసలు ఏం జరిగింది? అసలు ఏం జరిగింది అసలు చెప్పండి. మీ ల్యాండ్కి వాళ్ళు ఎందుకు అడుగుతున్నారు? మరి ఎందుకు అడుగుతారో మాకు తెలియదండి. మాకు తెలియకంట అన్ని కొలతలు సర్వేలు అవన్నీ చేయించుకొని అమ్మకాలు అమ్మేసుకొని డబ్బులు అవి తీసుకొని అప్పుడు బయటికి భూమి మీదకి స్తంభాలు వేయడానికి వచ్చారు. వస్తే ఇలా మాకు తెలిసి ఎవరో స్తంభాలు వేసిన వాళ్ళు మా భూములు మాయి అలాగెలాగని మేము ఒప్పుకోలేదండి. ఎంత మాత్రమైనా మేము ఒప్పుకోలేదు, స్తంభాలు వేయడం లేదు. మీకు ఏటి లేదు, మాకు అయిపోయినాయి అలాగ అనేసి దౌర్జన్యం చేసి తూడామోళ్ళు అన్నవరపులు కలిపి పని చేశారనమాట. మీరు చెప్పండి, కోర్టుకు కూడా వెళ్ళారు కదా, న్యాయస్థానాలు కూడా ఆశ్రయించడం జరిగింది, కానీ ఎందుకు మీ మీద దౌర్జన్యం ఇంకా జరుగుతూనే ఉంది అలాగా? మేము 91 నుంచి ఉన్నామండి. మా తాతలు ఫస్ట్ ఉన్నారండి. తర్వాత 91 నుంచి మా తాతగారు అప్పు చెప్పారు. అప్పు చెప్తే ఇప్పుడు మాకేమీ లేదనేసి చెప్తాను రండి. కలెక్టర్ గారు, పీ సెక్రటరీ ఎవరట ఆవిడ వీళ్ళందరూ కలిపి మాకు ఏది లేకంట వాళ్ళకి అన్నవరం వాళ్ళకి 25 మందికి పట్టాలు ఇచ్చారట. మా భూములు కూడా వాళ్ళు రాసేసుకున్నారట. మీకు ఏటి లేదని మమ్మల్ని బెదిరిస్తాండ్రు. మీ భూములు కూడా మాకు అయిపోయి మీకు ఏటి లేవు అనేసి తంబాలు వేయడానికి వచ్చారు. మొన్న వస్తే మేము వేయడం లేదండి. చచ్చైనా చచ్చిపోతాం కానీ తమ్మ వేస్తే మేము ఒప్పుకోము అనేసి మేము అన్నామండి. అన్నవరం ప్రెసిడెంట్లు వాళ్ళు తీసుకొని వచ్చారండి. విఆర్ఓ వాళ్ళు కూడా వచ్చారు. వస్తే ఎంత మాత్రం పోలీసులు కూడా వచ్చారు. ఎంత మాత్రమైనా మేము వేయలేము అనేసి అన్నామండి. అని ఇదిగో మేము కోర్టు ఆర్డర్ తెచ్చుకున్నామని చెప్పినా సరే కోర్టు ఆర్డర్ చెల్లదు, టైం అయిపోయింది అనేసి అన్నారు. అంటే నేను ఎంత మాత్రమైనా టైం అయిపోయినా ఏదైనా నేను వేయను అనేసి నేను గట్టిగా పట్టుపెట్టానండి. పట్టునిచ్చి వెళ్ళిపోయారు. ఇప్పుడు మిగతా భూములు కొన్నారు కదా అక్కడ చుట్టుపక్కల, వాళ్ళే ఇదంతా మొత్తం ఆక్రమించుకోవాలనుకుంటారు. మొత్తం అంతా వాళ్ళే ఆక్రమించుకుంటారు. ఇలా
57 సెంట్లు అమ్మేశారటండి వాళ్ళకి. మాది మా కోర్టుకు వెళ్ళే వాళ్ళందరూ మా రైతులందరివి 55 ఎకరాలు ఎంత ఉంటుందండి. మా దాట వాళ్ళు అమ్మేసుకున్నారట, వాళ్ళు రాసేసుకొని. చూస్తున్నారు కదా, మరో రైతు కూడా ఉన్నారు, ఇన్ని అడుగుదాం అసలు ఏం జరిగింది అసలు. ఎందుకంటే మీరు కోర్టుకి వెళ్ళేటప్పుడు ఆర్డర్ తీసుకొచ్చారు, కానీ మిగతా ల్యాండ్ మేము కొన్నాం కనుక ఇది బలవంతంగా తీసుకుంటాం అనేసి అంటున్నారా, అసలు ఏమంటున్నారు అసలు? అది కదండి, అది అన్నం ఏంటంటే పూర్వం నుంచి మా తాత నుంచి మేము ఉన్నామండి. మేము ఉంటే దొంగ సాటుగా దొంగ పట్ట పుట్టించుకొని అమ్మేసుకొని ఈ తీరామోసు వచ్చేప్పటికి అంబాది అయిపోతున్నదండి. అది అంబాది వేసిన దాకా ఆ దొంగ పట్టలు పుట్టించిన సంగతి మాకు తెలియదండి. అంబాది వేసిన దాకా అంబాది అయిపోతుంటే అది తీసామండి వచ్చి. దొంగ పట్ట ఎల్పీ నంబర్ ఏదటండి అవి దొంగ పట్టలు పుట్టించేదండి అంతే. మీ స్థలాలు ఉన్నాయి కదా, మీ స్థలాల మీదకి ఎవరో ఎందుకు రావాల్సి వచ్చింది, వేరే ఏమంటున్నారు అసలు వాళ్ళు? ఓకే, మొత్తానికి చెప్పండి. మాది 5 ఎకరాల భూమి ఉందండి. మా మామగారి పేరున పట్టా వచ్చింది, అది కూడా రద్దు చేశారు. మాకు లేదని రద్దు చేశారు. అయినా మేము వదలలేదు, పరసాయంతో ఉన్నాం మేము అంద మీదే. రద్దు అంటే ఎలా జరిగింది అంటే మీకు తెలియకుండా చేశారా? తెలియకంటే జరిగాయండి అన్నీ. మాకు తెలిసినంత వరకు ఎందుకంటే వస్తుంది, మాకు తెలియకంటే జరిగాయి అన్నీ. ఎప్పుడు స్తంభాలు వేయడానికి ఎప్పుడైతే వచ్చారో అప్పుడు మేము తెలుసుకొని మేము వచ్చాం. అదనమాట అవన్నీ మొత్తం అడంగుల్లో పేర్లు మొత్తాన్ని వచ్చాయి. అంటే ఇప్పుడు కొత్తగా వచ్చి మిమ్మల్ని బెదిరించారు కదా, ఏం జరిగింది ఆ రోజు అసలు? ఆ రోజు ఏంటన్నారంటే అండి, తంపాలో ప్రభుత్వం వాళ్ళు పోలీసులు అందరూ వచ్చారండి. వచ్చి అన్నవరం పంచాయతీలు వచ్చారండి. వస్తే మాకు ఇదంతా అయిపోయింది, ప్రభుత్వం భూమి మాకు ఇది మీది కాదు మీకు అనేసి వాళ్ళు అన్నారండి. ఈ అన్నవరం మా పంచాయతీ ఇది, మీది తూడాం పంచాయతీ, మాది ఈ పంచాయతీ అని అన్నారండి. మీ పంచాయతీ ఎలా కావచ్చు, అప్పుడు కలిసి తాతల తండ్రులు కలిసి ఇది కలిసి ఉండేదట. అప్పుడు తర్వాత ఎప్పుడు ఇది అది ఏర్పాటు అయిపోయిందట. అప్పుడు కలిసి మేము అన్నాం, మాకు తాతల తండ్రులు కలిసి ఉన్నవి, మరి అప్పుడు కలిసి ఉన్నప్పుడు ఇప్పుడు ఎలాగొస్తుంది మా అనేసి అన్నారు. మిమ్మల్ని పిలిచాము అలాగేలాగనేసి మమ్మల్ని అన్నారండి. మా పిలిస్తే ఎలాగ వస్తామండి, మా తాతల తండ్రులు మా భూమి మీద మాకు పావలని రూపాయి ఆట, మీ వాళ్ళకి పావలాట, మాకు తల్లి పిల్ల కుటుంబాల భూమి మీద సరిపోతారు. మేము మా నాన్నగారికి కూడా 2 తపాలు 5 ఎకరాలు 2.5 పట్టాకి 2.5 పట్టా ఇచ్చారండి. మా అన్నకి కూడా 1 ఎకరం పట్టా ఇచ్చారండి. రద్దు చేసి అవన్నీ ఇచ్చేసి అయితే అనేసి రమ్మన్నారండి. మీరు రామని కోర్టుకి వెళ్ళామండి. మేము కోర్టుకి వెళ్తే ఇప్పుడు అయితే మేము రమ్మంతో వచ్చారు కాదు, మీకు ఎక్కడ ఉంది భూమి అని దౌర్జన్యం మీద పోలీసు వాళ్ళు కూడా తీసుకొచ్చారండి. భయం పడతాను మేము తంబాలు అయినాకి మన శివరి నుంచి వచ్చారండి. అలా వస్తే అందరూ అమ్మిస్తున్న వాళ్ళు అందరూ ప్రభుత్వం జీపాలు వచ్చిందండి. వస్తే మరి మాకు ఇవ్వమని సార్ అయినామనేదండి. అయినకపోతే అప్పుడు ఏదో దౌర్జన్యం చేసి అయినా కనుక చేస్తారు. అయితే అనేసి ఆ రోజు ఆగిపోయారు. అప్పుడు కానీ ఇప్పుడు ఈ రకంగా అంటారండి. తాతల తండ్రుల నుంచి కూడా వచ్చిన ఆస్తి కనుక దానికి చాలా ప్రేమ ఉంటుంది, ఆ ఆస్తి మీద తమకు హక్కు ఉంటుంది. ఇప్పటికే పన్ను కట్టే విధానం కానీ లేకపోతే దీనికి సంబంధించి పట్టాలు ఇచ్చే విధానం కానీ ప్రతి ఒక్కటి కూడా సక్రమంగా ప్రభుత్వం తరపు నుంచి మేము తీసుకున్నాం. కానీ ఇప్పుడు చూస్తే కావాలని ఈ స్థలాలను లాక్కోవడానికి అయితే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే పక్కన భోగాపురం ఎయిర్పోర్ట్ ఆనుకున్నది, భోగాపురం ఎయిర్పోర్ట్ గోడకు ఆనుకున్నది కనుక దీని రేటు అమాంతంగా పెరిగింది కనుక దీన్ని ఏ విధంగా అయినా సరే చేజిక్కించుకోవాలంటూ కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రాణం పోయినా సరే ఈ ఒక్క స్థలాలను వదిలి మేము వెళ్ళనంటూ కూడా ఇక్కడ స్థానిక రైతులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ మురళితో ఎంఏ రాజు, ప్రైమ్ 9 న్యూస్, విశాఖపట్నం.